సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఖమ్మం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల అనంతరం మద్దులపల్లిలో బహిరంగ సభకి రేవంత్ హాజరవుతారు. మున్సిపల్ ఎన్నికలపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. బేగంపేట నుంచి ఖమ్మం జిల్లా ఏదులాపురం బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదులాపురం మున్సిపాలిటీ లోపల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం చేయబోతున్నారు ముఖ్యమంత్రి. నర్సింగ్ కాలేజ్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజ్, కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా ఈ రోజు శంకుస్థాపన జరగబోతోంది. ఇక ప్రజాప్రతినిధుల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక ఖమ్మం బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో సిపిఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. అసలు భారతదేశంలో రాజకీయ ఓనుమాలు అంటే ప్రజా సంఘాలను స్థాపించిన ఘనత సిపిఐదే. అందుకని ఇవాళ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని 100 ఏళ్ళు నిండింది. అయితే అనేక ఆటుపోట్ల మధ్యన ఆఖరి స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం, ఉన్నప పోరాటం, కేరళలో పశ్చిమ బెంగాల్లో తెగవ పోరాటం, ఈయన వేలాది మంది పోగొట్టుకున్నటువంటి పార్టీ. అలాగే కోట్లాది ఎకరాలు, మాత్రం లక్షలాది ఎకరాలు, కోటి వరకు ఎకరాల వరకు కూడా భూములు పంచిన పార్టీ కూడా సిపిఐ. అందుకని 100 ఏళ్ల సిపిఐ ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, బీజేపీ, ఎన్డీఏ నియంతృత్వ అలాగే ఫాసిస్టు పతోన్మాద ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా, గుణపాఠం చెప్పాలన్నా ఎర్రజెండాలన్నీ ఏకం కావాలనే ఈ 100 ఏళ్ల సిపిఐ ప్రస్థానంలో మరి అనుభవాల ద్వారా మేము తెలియపరుస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఖమ్మం వరంగల్ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుడతారు. శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల అనంతరం మద్దులపల్లిలో బహిరంగ సభకి రేవంత్ హాజరవుతారు. ఇక మున్సిపల్ ఎన్నికలపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలకి దిశానిర్దేశం చేస్తారు. ఇక ఈ రోజు ఖమ్మంలో జరగబోతున్న సిపిఐ ఉత్సవాలలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఖమ్మం బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో సిపిఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు కూడా. కొద్దిసేపటి క్రితమే బేగంపేట నుంచి ఖమ్మంకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో ఖమ్మం చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే ఖమ్మం నర్సింగ్ కాలేజ్, అలాగే మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజ్, కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. దాని తర్వాత ఖమ్మం బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో సిపిఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. కొద్దిసేపు క్రితమే ఆయన బేగంపేట నుంచి బయలుదేరి ఖమ్మంకి వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం నుంచి మా ప్రతినిధి నారాయణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. నారాయణ, ఇవాళ సీఎం షెడ్యూల్ ఎలా ఉంది ఖమ్మంలో? మరి కాసేపులో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనకు రాబోతున్నారు. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత మనం చూస్తున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమం నుంచి ఎలిఫ్యాడ్ పక్కనే ఉంటుంది. దాని నుంచి నేరుగా కూడా సభాస్థలికి రాబోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మనం వేదిక పక్కనే ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నేతలు, కార్యకర్తలు చేరుకోబోతున్నారు. జిల్లాకు చెందినటువంటి మంత్రుల ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలతో సీఎం భేటీ కాబోతున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ కూడా పూర్తి స్థాయిలో ఫైనల్ అయినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనేటటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఆ పార్టీ శ్రేణులను, నేతలను మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం చేసే భాగంగా ఈరోజు సన్నాహక సమావేశం జరగబోతుంది. ఈ కీలకమైనటువంటి సమావేశంలో సీఎం ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొన్న పార్టీలకు రహితంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధించినప్పటికీ పార్టీ గుర్తుల మీద నేరుగా కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా గ్రూప్ తగాదాలు, వివాదాలు లేకుండా పార్టీ ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపే లక్ష్యంగా ఖచ్చితంగా 80 పైగా స్థానాలు గెలుచుకునే విధంగా పట్టణ ప్రాంత ఓటర్ని ఆకట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ జెండా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఎగరేయాలనేది కాంగ్రెస్ వ్యూహరచన చేస్తుంది. ఈరోజు ఖమ్మం జిల్లా నుంచే ఈరోజు సన్నాహక సమావేశాన్ని ప్రారంభించబోతుంది. ఈ సమావేశంలో
పలు కీలకమైనటువంటి అంశాల మీద కూడా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో వార్డులకు చైర్మన్ అభ్యర్థులు ఎవరు ఏంటనేది రిజర్వేషన్లో ఫైల్ అయినటువంటి నేపథ్యంలో గెలుపు దిశగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులనే ఖచ్చితంగా కూడా బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇది ముగిసిన తర్వాత నేరుగా ఖమ్మం చేరుకొని లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో సిపిఐ 100 ఏళ్ల వేడుకలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ జరగబోతుంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ఆ పార్టీకి చెందినటువంటి జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల దేశాల నేతలు కూడా పాల్గొనబోతున్నారు. రైట్ నారాయణ.